ఓం గణానాః త్వా గణపతిగం వవామహే కవిం కవీనాం ఉపవస్త్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిస్సేదసాదనం ప్రణో దేవీ సరస్వతి వాజైః విర్వాజనేవతి ధీనామమిత్రైవతు గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుర్సాక్షాత్ పరర్బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సదాశివసమారంభం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమో నమః. విద్యాక్షమాలా శుకపాలముద్రాం రాజత్కరం కుందసమానకాంతిం ముక్తాఫలాలంకృతశోభితాంగిం బాలాం స్మరే వాంగ్మయ సిద్ధిహేతోః. ప్రేక్షకులందరికీ ఈ ప్రాతకాలం గురువారం బ్రహ్మవాక్కు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. పంతొమ్మిది 6/2025 గురువారం నేటి పంచాంగం. స్వస్తి శ్రీ శ్రీ విశ్వావసనామ సంవత్సరం ఉత్తరాయణ పుణ్యకాలం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠమాసం. ఈరోజు సూర్యోదయం ఉదయం 5:31 మొదలవుతుంది. సూర్యాస్తమయం సాయంకాలం 6:36 మొదలవుతుంది. ఈరోజు తిథి జ్యేష్ఠమాస బహుళపక్ష అష్టమి ఉదయం 8:44 వరకు. తదుపరి నవమి తిథి. ఈరోజు నక్షత్రం ఉత్తరాభద్ర నక్షత్రం రాత్రి 8:42 వరకు. తదుపరి రేవతి నక్షత్రం. ఈరోజు యోగం సౌభాగ్య యోగం రాత్రి 11:22 వరకు. తదుపరి శోభయోగం. ఈరోజు కరణం కౌలవ కరణం ఉదయం 10:22 వరకు. తదుపరి గరజకరణం. ఈరోజు శుభ సమయాలంటూ ఏమీ లేవు. ఈరోజు రాహుకాలం పగలు 1:30 నుండి 3 గంటల వరకు. ఈరోజు యమగండ కాలం ఉదయం 6 గంటల నుండి 7:30 వరకు. ఈరోజు దుర్ముహూర్తం ఉదయం 10 గంటల నుండి 10:48 వరకు. పునః మధ్యాహ్నం 2:48 నుండి 3:36 వరకు. ఈరోజు వర్జ్యము ఉదయం 7:04 నుండి 8:34 వరకు. ఈరోజు అమృత గడియలు మధ్యాహ్నం 4:10 నుండి 5:40 వరకు. తదుపరి మనం తెలుసుకోబోయే అంశం నేటి విశేషం. ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుర్సాక్షాత్ పరర్బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం శ్రీ గురుదేవతాయే నమః. చాలా విశేషమైనటువంటి ఈ యొక్క బృహస్పతి అనేటువంటి గురువు యొక్క సాక్షాత్కారం, మరి ఆ యొక్క బృహస్పతి గ్రహం యొక్క విశిష్టత ఈరోజు నేటి విశేషంలో మనందరికీ కూడా తెలియబరుస్తూ, విద్య, వివాహ, వ్యవహార, విజయకారకుడు బృహస్పతి. దేవతలందరికీ గురువు దేవగురువైన బృహస్పతి. మనిషి జీవితంలో మనల్ని పరిపాలించేటువంటి ప్రతి గ్రహం యొక్క విశిష్టత ఒక్కొక్క రకంగా ఉంటే, ఈ గురువు యొక్క విశిష్టత మాత్రం జీవితాన్ని నిలబెట్టే విధంగా, అంటే ఒక మనిషి ఆధారభూతంగా ఉండాలి అంటే వెన్నుపూస అనేది ఖచ్చితంగా, ఆ యొక్క వెన్నుపూస అనేది వెన్ను ఆధారంగా ఉంటుంది మనిషి నిలబడడానికి. అలాగే గురుగ్రహం జాతకం నిలబడడానికి చాలా ఉపయోగం. అందుకే గురువారం వస్తే గురుదేవత ఆలయాలకి ప్రతి ఒక్కరూ ఎందుకు వెళ్ళాలయ్యా అంటే, మన యొక్క వాక్కు అవతల వారి యొక్క కర్ణభేరికి వినపడాలి. అంటే అవతల వారి కర్ణభేరి అంటే వారి చెవికి వినపడాలి. వారికి చెవికి వినపడేటువంటి వాక్కు మనసుకి తగిలి మనల్ని అనుసరిస్తూ ఉండాలంటే గురువు యొక్క అనుగ్రహం ఉండాలి. ప్రతి ఒక్కరికి కూడా గురు ఉపదేశంతో కూడిన మంత్ర విధానంతో ఉన్నటువంటి ఆ గురోపదేశ మంత్రాన్ని ప్రతి గురువారం ప్రతి ఒక్కరూ చదవగలిగి పాటించగలిగితే ఆ గురుమంత్ర సాధన మనిషిని మార్గదిశాకత్వం అనేది ఖచ్చితంగా ముందుకు నడిపిస్తుంది. ప్రతి మనిషిలోని కూడా స్వాభావికతని గురుగ్రహమే పరిపాలిస్తుంది. ఆ యొక్క మనిషి యొక్క స్వభావం, ఆ మనిషి యొక్క జీవిత విధానం, ఆ మనిషి యొక్క నేర్పరితనం ఇదంతా గురువు వల్లే వస్తుంది. అందుకే జాతకంలో ఎప్పుడైనా సరే గురువు 7వ ఇంట్లో కానీ 9వ ఇంట్లో కానీ 5వ ఇంట్లో కానీ 11వ ఇంట్లో కానీ గురువు ఉంటే గురుదృష్టి భావన వల్ల ఆ వ్యక్తి దినదినాభివృద్ధి పొందుతారు.
అందుకే పంచమ, సప్తమ, తృతీయ, ద్వితీయ అలాగే ఏకాదశ స్థాన ఫలితాలు చాలా విశిష్టంగా ఉంటుంది. ముఖ్యంగా భాగ్యస్థాన గురుడు ఉన్నటువంటి జాతకుడు ఎవరైనా ఉంటే ఆ యొక్క భాగ్యస్థానంలో ఉన్నటువంటి గురువు ఆ యొక్క గ్రహస్థితి వల్ల ఖచ్చితంగా తల్లిదండ్రుల యొక్క ఆదాయంతో పాటు తల్లిదండ్రుల ఆశీర్వచనాన్ని ఆ జాతకుడు పొందుతాడు. భాగ్యస్థాన గురుడు విశేషించినటువంటి లాభదాయక కారకుడు. అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా గురువు యొక్క అనుగ్రహం లభించడం కోసం మరి గురు విద్యా పరంపర రావాలి అంటే గురువుల ఆశీర్వచనం రావడం వల్ల ఆ గురువు యొక్క ఉపదేశ విధానం వల్ల విద్యార్థి దశ నుండి ఆ యొక్క గురువు యొక్క నియమనిష్టలు పాటిస్తూ గురువుకి సేవ చేసి గురుతత్పరతా యోగంగా ఉండేటువంటి నేర్పరితనం వల్ల ఆ సాధకుడు ఖచ్చితంగా విద్యార్థి దినదినాభివృద్ధి పొంది ఉన్నత స్థితిలో ఉన్నత శిఖరాన్ని అధిరోహిస్తాడు. అందుకే మనకి పెద్దవాళ్ళు అనేవారు, శివుడికి కోపం వస్తే గురువుకి ధ్యానం చేసి గురువు ద్వారా శివుడి యొక్క కోపాన్నైనా తగ్గించచ్చట. అదే గురువుకు కోపం వస్తే శివుడు కూడా ఏమీ చేయలేట. అందువల్ల ఎప్పుడైనా సరే గురువుని ఎప్పుడూ కూడా గురుపాద పద్మాలకి నమస్కారం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అలాగే గురుమంత్ర సాధన చేయాలి. ప్రతి గురువారం కూడా చాలామంది శనగల్ని దక్షిణతో సహా దానం ఇవ్వడం వల్ల గురువు యొక్క బలం పెరుగుతుంది. మనిషి జీవితంలో ఊబకాయం అలాగే మధుమేహం అంటే షుగర్ వ్యాధి, ఊబకాయం ఇత్యాది వ్యాధులకి దూరంగా ఉండి శరీరం చక్కనైనటువంటి నాజూకుతనాన్ని కూడా అన్ని రకాలుగా కూడా మంచి వర్చస్సు రావడానికి కూడా గురుగ్రహం ఉపయోగపడుతుంది. అందువల్ల నేటి విశేషంలో ఈ విశేషాలన్నీ కూడా చెప్పుకున్నాం కాబట్టి ప్రతి అంశంలోనే కూడా మన గ్రహస్థితి మన జీవితాన్ని నడిపిస్తుందని నమ్ముతూ వెళ్ళండి. ఈరోజు గురుదేవతలైన సాయిబాబా వారిని కానీ దత్తాత్రేయ స్వామి వారిని కానీ రాఘవేంద్ర స్వామి వారి కానీ పూజ చేసుకోండి, మీకు అన్నింట శుభం చేకూరుతుంది. తదుపరి మనం తెలుసుకోబోయే అంశం గోచార రీత్యా నేటి ద్వాదశ రాశుల యొక్క శుభ ఫలితాలు. ముందుగా మేషరాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పదాలు, భరణి 1, 2, 3, 4 పదాలు, కృత్తిక 1వ పాదంలో ఉన్న మేషరాశి జాతకులందరికీ కూడా సాధారణం కన్నా ఇక్కడి నుండి ఫలితాలన్నీ కూడా విచిత్రంగా జరుగుతాయి. ఈ యొక్క మేషరాశి వారికి అన్నింటా కూడా విజయ పరంపర ఉన్నప్పటికీ కూడా చేతి దాకా వచ్చి ఆగిపోయే పరిస్థితి కూడా ఉంటుంది. అందువల్ల ప్రతి విషయంలో కూడా మీరు ప్రతి అంశంలోనే కూడా ఈ యొక్క గురుమంత్ర సాధన అధికంగా చేయండి. సాయిబాబా వారిని అధికంగా ప్రార్థన చేయండి. మేషరాశి వారికి కలిసొచ్చే అంశాల యొక్క దశ తగ్గింది, ఇది మాత్రమే చెప్పగలం. ఎందుకంటే కలిసొచ్చే అంశాలు నిన్నటిదాకా చాలా అద్భుతంగా ఉన్నది. ఇక నుండి మళ్ళీ పరీక్షకాలం మొదలైంది. మేషరాశి వారికి తగు జాగ్రత్తలు తీసుకుంటూ గురుమంత్ర సాధన చేసుకుంటూ సాయిబాబా వారి గుడికి వెళ్ళండి, అన్నింటో శుభం చేకూరుతుంది. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి వృషభ రాశి. కృత్తికా నక్షత్రం 2, 3, 4 పదాలు, రోహిణి 1, 2, 3, 4 పదాలు, మృగశిర 1, 2 పాదాల్లో ఉన్నటువంటి ఈ యొక్క వృషభ రాశి వారికి అనారోగ్య సమస్యలు, ఆర్థికపరమైన ఇబ్బందులు, కొన్ని సమస్యల్లో కూడినటువంటి జీవిత గమనంలో మార్పులు, సాధారణంగా జరిగేటువంటి జీవితంలో కూడా ఒడిదుడుకులు, ఇలాగా ఈ రోజంతా కూడా కొంచెం ఇబ్బందికరమైనటువంటి వాతావరణం వృషభ రాశి వారికి ఉన్నది. తగు జాగ్రత్త తీసుకోండి. అన్నింటా మంచి జరగడం కోసం గురుమంత్ర సాధన చక్కగా చేసుకోండి. అలాగే గురు దేవతలకి ఆలయానికి వెళ్ళి నమస్కారం చేసుకోండి, అన్నింటా శుభం జరుగుతుంది. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మిథున రాశి. మృగశిర నక్షత్రం 3, 4 పదాలు, ఆరుద్ర 1, 2, 3, 4 పదాలు, పునర్వసు 1, 2, 3 పాదాల్లో ఉన్న ఈ యొక్క మిథున రాశి జాతకులందరికీ కూడా జన్మ గురుదోషం ఉన్నది. అందులో గురుడు ఏమో అస్తంగత్వం పొంది ఉన్నారు. అందువల్ల గురుమంత్ర సాధన అధికంగా చేయండి. మీకు దగ్గరలో ఉన్నటువంటి మీకు బాబాగారి గుడి కానీ అలాగే మన దత్తాత్రేయ స్వామి వారి ఆలయం కానీ లేకపోతే అక్కడ ఉన్న రాఘవేంద్ర స్వామి అలా గురుదేవతల ఆలయానికి వెళ్ళి ఒక్కొక్క అరగంట ధ్యానం చేసుకోండి. మిథున రాశి వారు కలిసి వస్తుంది. ముఖ్యంగా జన్మ గురుదోషం వల్ల
మనస్సు చాలా ఇబ్బందికరమైనటువంటి అంశాల్లో ఉంటుంది. ఈరోజు మిథున రాశి వారికి ఏవేవో జ్ఞాపకాలకు వెళ్తారు. పూర్వం జరిగినటువంటి కొన్ని కష్టాలు ఇలా జరిగాయా అలా జరిగాయనే బాధలోకి వెళ్తారు. అందువల్ల ఈ మానసిక స్వాభావికత మీద ఉన్నటువంటి పరిస్థితి, ఆత్మకారకంగా ఉన్న పరిస్థితి ప్రశాంత చిత్తంగా ఉండడం కోసం ఈ యొక్క గురుమంత్ర సాధన మీకు ఉపయోగపడుతుంది. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కర్కాటక రాశి. పునర్వసు నక్షత్రం 4వ పాదం, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాల్లో ఉన్న కర్కాటక రాశి వారికి తండ్రి గారి యొక్క అనారోగ్య సమస్య మనస్సును కలత చెందే విధంగా ఉంటుంది. జాగ్రత్త వహించండి. సప్తమ అష్టమాధిపతి భాగ్యంలో ఉన్నాడు. అంటే 7, 8 స్థానాల్లో ఉండవలసిన గ్రహం 9వ ఇంట్లో ఉంది కర్కాటక రాశి వారికి. అంటే అర్థం ఏంటంటే మీరు చేసే ప్రతి ఖర్చులోని కూడా జనదృష్టి అధికంగా ఉంటుంది. జాగ్రత్త వహిస్తూ ఖర్చులు చేసేటప్పుడు పొదుపుగా అలాగే గుప్తంగా చేసుకోవడం కర్కాటక రాశి వారికి చెప్పుకోదగ్గ సూచన. గురుమంత్ర సాధన అధికంగా చేయండి. ఎందుకంటే ద్వాదశ గురుడు విపరీతమైన ఖర్చునిస్తాడు ఈరోజు. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి సింహరాశి. మఖా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదంలో ఉన్న సింహరాశి జాతకులందరికీ కూడా చేసే వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవహార అన్ని పనుల్లోనే కూడా శుభప్రదం. సింహరాశి వారికి చాలామంది సింహరాశి వారు నన్ను అడుగుతూ ఉంటారు, అయ్యా మీరు చాలా అద్భుతంగా ఉందంటున్నారు, మా పరిస్థితి చూస్తే అసలు రూపాయి కూడా మిగలట్లేదు. అంటే గురువు ఇచ్చే బలం ఒక రకమైన అద్భుతాన్ని ఇస్తుంది. కానీ రాశి చక్రంలో కేతువు ఇచ్చేటువంటి దోషం, అందువల్ల కొన్ని గ్రహాలు అద్భుతాన్ని ఇస్తాయి, కొన్ని గ్రహాలు దోషాలని ఇస్తాయి. మరి కేతువు రాశి చక్రంలో ఉన్నప్పుడు ఆ యొక్క గురువు యొక్క తృతీయ దృష్టి కేతువు మీద పడినప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. వచ్చే రూపాయి వస్తుంది, అనవసరమైన ఖర్చులకు వెళ్తుంది, మిగుల్చుకుందాం అనుకునేటప్పటికి ఏదో వచ్చే ఖర్చు మీద పడుతూ ఉంటుంది. కానీ సింహరాశి వారికి విజయం మాత్రం ఖచ్చితంగా వరిస్తుంది. ఇది మాత్రం గ్రహించుకోవాలి. గురుమంత్ర సాధన చెయ్యండి, ఖచ్చితంగా సింహరాశి వారికి శుభం చేకూరుతుంది. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కన్యా రాశి. ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో ఉన్న కన్యారాశి జాతకులందరికీ కూడా గోచార రీత్యా శని సప్తమ స్థానంలో ఉండి దాని పక్కనే చంద్రుడు కూడా సప్తమ దృష్టిలో మీ రాశిని చూస్తున్నప్పుడు ఏకకాలంగా శని చంద్రుల సప్తమ స్థాన దృష్టి మీ రాశి మీద ఉండడం వల్ల మీకు ఈరోజు ఒక భారీ లక్కీ ఆఫర్ అనేది నిజాయితీగా తగులుతుంది. అంటే కన్యారాశి వారికి ఎప్పటి నుండో జాక్పాట్ ఆఫర్ రావాల్సింది రాలేకపోగా ఇబ్బంది పడుతున్న సందర్భంలో ఈరోజు ఒక శుభవార్త, ఈరోజు ఒక ధనప్రాప్తి యోగం ఈ కన్యారాశి వారిని చాలా ఆనందాన్ని ఇస్తుంది. అందువల్ల చక్కగా గురుమంత్ర సాధన చేయండి. దశమ కేంద్ర గురుడు మంచి జీవితాన్ని ఇస్తాడు కన్యారాశి వారికి. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి తులారాశి. చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి 1, 2, 3, 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాల్లో ఉన్న తులారాశి జాతకులకి చేసే ప్రతి పనిలోని కూడా ఆర్థికపరమైన విజయాలు తులారాశి వారికి వస్తాయి. ముఖ్యంగా విద్యార్థులు, చిన్నపిల్లలు, స్కూల్కి వెళ్ళేటువంటి పిల్లలు ఎవరైనా సరే మీరు స్కూల్కి వెళ్ళే ముందు గణపతి ప్రార్థన చేయండి. తల్లిదండ్రుల పాదపద్మాలకి నమస్కారం చేయండి. అలాగే మీ గురువులకు కూడా పాదాలకి నమస్కారం చేసి అప్పుడు మీరు విద్యని ప్రారంభం చేయండి. ఎందుకంటే తులారాశి వారికి గురువు యొక్క బలం ఈ సంవత్సరం చాలా అద్భుతంగా ఉంది. మరి విద్యార్థికి ఉండవలసింది గురువు మీద గురువు ఉండాలి. అందువల్ల
మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. ఈ మంత్రాన్ని చదువుకుంటూ వెళ్తే అంతా శుభం జరుగుతుంది. తులారాశి వారికి ధనప్రాప్తి యోగం ఆకస్మికంగా ఉంటుంది. ఈరోజు గురుమంత్ర సాధన కలిసి వస్తుంది. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి వృశ్చిక రాశి. విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాల్లో ఉన్న ఈ యొక్క వృశ్చిక రాశి వారికి విపరీతమైన ఖర్చులు. అసలు ఎంత ఖర్చులు అంటే మీరు ఊహించిన ఖర్చులు మీ పిల్లల విషయంలో అధికంగా చాలా అద్భుతంగా ఎక్కువగా ఉంటాయి. అంటే పిల్లలకి పెట్టేటువంటి ఖర్చుల విషయంలో పొదుపు అనేది పాటించాలి వృశ్చిక రాశి వారు. పిల్లల విషయంలో చాలా అప్రమత్తంగా కూడా ఉండాలి. అలాగే ముఖ్యంగా వృశ్చిక రాశి ఈ యొక్క రాశ్యాధిపతి దశమ కేంద్రంలో ఉండి మీ రాశిని చూస్తున్న రోజులు. అష్టమంలో 3 గ్రహాలు ఉన్నాయి. ప్రతి పనిలోని కూడా ఒకవైపు విమర్శ ఉంటుంది, ఒకవైపు ఆనందకరమైన ప్రశంస ఉంటుంది. రెండూ ఉంటాయి. కారణం ఏమిటి అంటే మీకు ఉండేటువంటి గ్రహస్థితిని బట్టి గోచారంలో కొంచెం తటస్థంగా ఉంది. అందువల్ల భార్యాభర్తల మధ్య అన్యోన్యత, శుభప్రదమైన పెళ్లి సంబంధాలు కుదరడం అవన్నీ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. కానీ పిల్లల విషయానికి వచ్చేటప్పటికి కొన్ని నిర్ణయాలు తీసుకునేటప్పుడు చాలా అప్రమత్తంగా ఉంటే వృశ్చిక రాశి వారికి శుభం జరుగుతుంది. సాయినాథుడి యొక్క ఆరాధన ఖచ్చితంగా చేయాలి వృశ్చిక రాశి వారు. కోవా బిళ్ళల్ని సాయిబాబాకి నైవేద్యం పెట్టి, బాబా గారికి నైవేద్యం పెట్టిన తర్వాత భక్తులకు పంచితే మీకు శుభం జరుగుతుంది. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి ధనుర్రాశి. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదంలో ఉన్న ధనుస్సు రాశి జాతకులందరికీ అర్ధాష్టమ స్థానంలో ఉన్నటువంటి చంద్రుడు, శని ఈ రెండు కూడా చాలా వీక్ అయ్యాయి. మరి బలమైన గ్రహాలు ఏమిటి? సప్తమ గురుడు, తృతీయ రాహువు ఈ రెండు చాలా బలంగా ఉన్నాయి. అలాగే పంచమ స్థాన శుక్రుడు. మీ పిల్లలు మీకు దగ్గర అవ్వడం, మీ పిల్లలకి మీ ప్రవర్తన నచ్చడం. తృతీయ విక్రమ స్థానంలో ఉన్న రాహువు ఆకస్మిక సంపదనివ్వడం. సప్తమ స్థాన గురుడు తన యొక్క దృష్టి చేత ధనుస్సు రాశి వారి యొక్క కీర్తి చంద్రికలు పెంచడం ఇత్యాదివన్నీ కూడా ఉన్నాయి. కాకపోతే ధనుస్సు రాశి వారు ఈరోజు గురుమంత్ర సాధన అధికంగా చేసుకుంటూ ఉండడం వల్ల అన్ని రకాలైనటువంటి శుభం చేకూరుతుంది. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మకర రాశి. ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాల్లో ఉన్న ఈ యొక్క మకర రాశి జాతకులకి గురుమంత్ర సాధన, గురుబలం పెంచుకోవాల్సినటువంటి పరిస్థితులు అధికంగా ఉన్నాయి. తొందరపడే నిర్ణయాలు తీసుకోవద్దు. 1 కేజీంపో శనగలు పసుపు రంగు వస్త్రంలో మూటకట్టి మీకు దగ్గరలో ఉన్నటువంటి ఆ యొక్క గురు సాంప్రదాయ ఆలయాల్లో ఉన్న బ్రాహ్మణ పండితులకి దక్షిణతో సహా దానం ఇవ్వడం వల్ల ఈ శనగ ధాన్యం అనేది గురువు యొక్క బలాన్ని పెంచుకోవడంలో మీకు అన్ని రకాలుగా ఉపయోగపడి జీవితాన్ని సాఫల్యతా యోగంలో తీసుకువెళ్తుంది. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కుంభరాశి. ధనిష్ట నక్షత్రం 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభాద్ర 1, 2, 3 పాదాల్లో ఉన్న కుంభరాశి వారికి మామూలుగా కూడా కాదు. కుంభరాశి వారు చాలా ఇబ్బందికరమైనటువంటి సందర్భాలకి ప్రతి పనిలోని కూడా ఒక పనిని 3 సార్లు చేయవలసి వచ్చేటువంటి సందర్భం. మీరు అప్పటిదాకా ఫోన్ మాట్లాడతారు, పక్కనే పెడతారు, ఏదో ఆలోచనలో ఫోన్ మర్చిపోయి వెళ్ళిపోతారు. ఈ ఫోన్ కోసం గంట సేపు వెతుకులాట, ఆ సమయం వృధా అయిపోవడం. ఇలాగా ఇక్కడ కుంభరాశి వారికి ఒకే పనిని 3 సార్లు చేసేటువంటి ఆలోచన ఈ రోజు నుండి ఉంటుంది. జాగ్రత్త వహించాలి. ఏలినాటి శని ప్రభావం, జన్మరాహు ప్రభావం అధికంగా ఉన్న రోజులు. సప్తమ స్థాన కుజుడి యొక్క ప్రభావ తీవ్రత మీ రాశి మీద ఉంది. కుంభరాశి వారు గుర్తుంచుకోండి, మీ రాశి మీద కుజుడి యొక్క దృష్టి ఉంది, కేతువు యొక్క దృష్టి ఉంది, గురుడి యొక్క దృష్టి ఉంది. అంటే ఒకే కాలంలో మీ రాశి చక్రంలో ఉన్న రాహు మీద ఇన్ని గ్రహాల దృష్టి ఉండడం వల్ల మీకు అయ్యే పనులు సందిగ్ధావస్థ యోగంలో నెమ్మదిగా అవుతాయి. కంగారు పడకూడదు. వచ్చే రూపాయి వస్తుంది, దానికి టైం పడుతుంది. అవ్వాల్సిన పని అవుతుంది, దానికి టైం పడుతుంది.
కొద్దిగా జాగ్రత్త వహించండి, అన్నింట శుభం చేకూరుతుంది. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మీన రాశి. పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాల్లో ఉన్నటువంటి మీనరాశి వారికి ఆకస్మిక ప్రయాణయోగ్యం. ఆ ప్రయాణాల్లో ఖర్చులు, తగు జాగ్రత్తలు తీసుకోవడం, కొత్త కొత్త వ్యక్తుల పరిచయాలు. నిజంగా చెప్పాలంటే మీనరాశి వారికి ఈరోజు చంద్రబలంతో కూడినటువంటి విజయావకాశాలు అధికంగా ఉంటాయి. కుజుడి యొక్క బలంతో దూసుకుపోతారు. వృత్తిలో, ఉద్యోగంలో, వ్యాపారంలో, వ్యవహారంలో ఏ పని చేసినా మీనరాశి వారికి కలిసి వస్తుంది. ఈరోజు గురుమంత్ర సాధన అధికంగా చేయండి. ప్రయాణాల్లో తగు జాగ్రత్తలు తీసుకోండి. ఈరోజు ఈ విధంగా 12 రాసుల వారికి కూడా చక్కనైనటువంటి ఫలితాలు మనం చెప్పుకున్నాం. తదుపరి మనం తెలుసుకోబోయే అంశం నేటి ధర్మ సందేహాలు. ఓం సదాశివసమారంభం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. మనిషి జీవితంలో ఎప్పుడైనా సరే మనం ఉంచుకోవాల్సినటువంటి ఏకైక మాట, ఏకైక పదం విశ్వాసపాత్రం. ఇది ప్రతి ఒక్కరు కూడా, ఈ బ్రహ్మవాకు చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఈ ధర్మ సందేహంలో విశ్వాసపాత్రము అనేటువంటి ఈ పదం గురించి మీకు చాలా విశేషంగా దీన్ని వివరించి చెప్తాను. అనుసరించండి, ఖచ్చితంగా మంచి రిజల్ట్ వస్తుంది. మనిషి ఎప్పుడైనా సరే విశ్వాసపాత్రుడిగా, విశ్వాసపాత్రురాలిగా ఈ విశ్వాసం అనేటువంటి ఈ పదాన్ని ఏ సందర్భంలో ఉపయోగించాలి? మొట్టమొదట జన్మనిచ్చిన తల్లి మీద విశ్వాసం ఉంచాలి. ఎందుకంటే ఎంతటి తల్లి అయినా సరే తన బిడ్డ వృద్ధినే కోరుకుంటుంది. అందుకే తల్లే ప్రథమ గురువు, ప్రథమ దైవంతో సమానం. అందుకే తల్లి మీద మనం విశ్వాసం ఉంచి తల్లి నిర్ణయాన్నే మన నిర్ణయంగా భావించే వాళ్ళకి జీవితం వృద్ధిలో ఉంటుంది. తర్వాత తండ్రి. ఈ తండ్రి ఆకాశం లాంటి వాళ్ళు. ఆకాశం ఎక్కడ ఉంది అంటే పైన ఉందని చూపెట్టగలం, కానీ ఎక్కడ ఉందో చూపెట్టలేని స్థితి. అలాగే తండ్రి మనసు కూడా తన యొక్క కష్టాన్ని ధారాదత్తం చేసి తన యొక్క కష్టాన్ని ఒక రూపాయిగా మార్చి ఆ పిల్లల భవిష్యత్తుకి, సమాజంలో తను చదువుకోలేకపోయినా తన పిల్లలైనా చదువుకుని మనం ఇంటి పేరు నిలబెట్టాలనే తండ్రి యొక్క ఆ యొక్క ధోరణికి తండ్రి మీద విశ్వాసం పెట్టాలి. అందుకే తండ్రి కూడా మనకి గురువుతో సమానం. ఆ తర్వాత చదువు చెప్పిన మాస్టర్. ఎప్పుడైనా సరే విద్యార్థులు గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా మనకి చదువు చెప్పినటువంటి గురువుల్ని మనం ఎంత గౌరవించి వాళ్ళ మీద విశ్వాసం పెంచుకుంటామో మన జీవితం అంత వృద్ధిలోనే ఉంటుంది. ఎందుకంటే వారికి తెలిసినటువంటి విద్యని మనకి దానం చేసి ఆ విద్యార్థికి దానం చేసిన తర్వాత ఆ విద్యార్థి ఎదుగుతూ ఉంటే ఆ మాస్టరే ఆనందంతో చప్పట్లు కొట్టి నా శిష్యుడు అని ఆనందంగా ఉంటాడు. అటువంటి మాస్టర్, అటువంటి గురువుకి ఎప్పుడూ కూడా గురువు మీద విశ్వాసం ఉంచాలి, గురి ఉంచాలి. ఆ తర్వాత ముఖ్యంగా బ్రాహ్మణ పండితులు. ఎందుకంటే సభ్య సమాజం అంతా కూడా ఎటువంటి దోషాలు, రుగ్మతలు లేకుండా ఆనందంగా ఐశ్వర్యంగా ఉండాలని కోరుకునేవాళ్ళు సద్బ్రాహ్మణ పండిత పురోహితులు. అటువంటి పురోహితాన్ని, పురాణహితం కోరేటువంటి వ్యక్తుల మీద ఎప్పుడూ విశ్వాసం ఉంచాలి. ఆ విశ్వాసం ఉంచి వారి వృద్ధికి ఏం చేస్తే మన జీవితం బాగుంటుంది అనేది ఆలోచన చేసుకుని ఎప్పుడు పురోహితులకి సహాయ సహకారాలు, గురు పరంపర యోగ్యంలో గురు దక్షిణగా వారిని ఎప్పుడు విశ్వాసంగా ఉంచాలి. అలాగే ఎప్పుడైనా సరే మన జీవితంలో మనల్ని వెంటండే ఉండేటువంటి సన్నిహితులు అంటే అర్థం ఏంటంటే మన యొక్క వృద్ధిని కోరేటువంటి స్నేహితుల మీద విశ్వాసం ఉంచాలి. అలాగే తిండి పెట్టిన యజమాని, మనకి బతుకునిచ్చి జీవితాన్ని ఇచ్చినటువంటి యజమాని మీద విశ్వాసం ఉంచాలి. అలాగే మన యొక్క జీవితంలో మనకు శత్రుత్వంగా ఉన్నటువంటి వ్యక్తి మిత్రత్వంగా మారినప్పుడు కూడా ఆ శత్రుత్వాన్ని వీడిన వ్యక్తి మీద కూడా విశ్వాసం ఉంచాలి. ఇలాగే ఈ విశ్వాసం అనేది ఎవరి వల్ల వస్తుంది? ఏ గ్రహం వల్ల వస్తుందంటే గురువు వల్లే వస్తుంది. గురుగ్రహం బాగుంటే విశ్వాసపాత్రుడిగా ఉండేటువంటి జీవిత గమనాన్ని పొందుతారు. అందువల్ల ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే ధర్మ సందేహంలో మనిషి
ఇంత సంపాదించినా మూలాన్ని మర్చిపోకుండా ఉన్నవాళ్లే ఎప్పుడైనా ఎదుగుతారు. అందుకే తల్లి మనకి ఎప్పుడు ప్రథమ గురువుని ఎందుకన్నామంటే, కష్టపెట్టబోకు కన్న తల్లి మనసు, నష్టపెట్టబోకు నాన్న పనులు, తల్లిదండ్రులన్నా దైవ సన్నిధులురా అని ఎందుకు చెప్పారంటే, పూర్వం పద్యాల్లో తల్లిని తండ్రిని మర్చిపోకుండా, చదువు చెప్పిన గురువుని మర్చిపోకుండా, సహాయం చేసే స్నేహితుల్ని మర్చిపోకుండా, ఆశీర్వచనం చేసిన బ్రాహ్మణ పండితుల్ని మర్చిపోకుండా, ఎప్పుడూ మనం వెన్నంటే ఉండి మన దైవాన్ని కులాన్ని మర్చిపోకుండా, మన జీవిత గమనంలో మనకు ఉపయోగపడే సమాజాన్ని మర్చిపోకుండా ఉన్నటువంటి వ్యక్తి నిరంతరము కూడా బృహస్పతి యోగంలో విద్యాకారకుడయ్యి సకాలంలో వివాహం జరిగి జీవిత గమనంలో అత్యద్భుతంగా ఎదిగి సభ్య సమాజానికి ఆదర్శవంతుడవుతాడు. ఈ విధంగా నేటి ధర్మ సందేహాన్ని నేను నివృత్తి చేశాను. తదుపరి రేపు శుక్రవారం చాలా అద్భుతమైనటువంటి దుర్గాదేవి యొక్క ఆరాధన. ఆ యొక్క దుర్గాదేవి యొక్క అనుగ్రహం మనిషి జీవితం మీద ఉంటే వచ్చేటువంటి ఫలితాలు ఎలా ఉంటాయో రేపు తెలుసుకుందాం. అంతవరకు సెలవు. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.